వెల్ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో వచ్చేసి మనమైతే ఒక ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అది వచ్చేసి DJI Osmo Mobile SE అన్నమాట. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇదే అన్నమాట ప్రోడక్ట్ DJI నుంచి వచ్చింది, DJI Osmo Mobile SE అన్నమాట. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, దీన్ని ఒకసారి యూస్ చేసి అయితే చూద్దాం. ఇంకా ఇది ఎలా పనిచేస్తుందో అనేది కూడా మొత్తం తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనకైతే ప్రోడక్ట్ మీద అయితే కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి DJI Osmo Mobile SE అని అయితే ఉంది, అండ్ ఒక గింబల్కి సంబంధించిన ఇమేజ్ అయితే ఉందన్నమాట. అండ్ సైడ్కి చూసుకుంటే రైట్ సైడ్లో DJI అని అయితే ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకైతే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అంతే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చిండు. Osmo Mobile SE అని చెప్పి 3 యాక్సిస్ స్టెబిలైజేషన్, మ్యాగ్నెటిక్ డిజైన్, పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ డిజైన్ అనమాట. యాక్టివ్ ట్రాక్ 5.0, ఈజీ ట్యూటోరియల్ అండ్ వన్ ట్యాప్ ఎడిటింగ్, క్విక్ రోల్ అనమాట. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశాడు. ప్రైస్ కూడా వచ్చేసి నేను లాస్ట్లో రివీల్ అయితే చేస్తాను. సో ఇంకా లేట్ లేకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకు బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ చూసారు కదా, పైన మనకు మాన్యువల్ ఎలా వాడాలి ఏంటా అనేది అయితే ఇచ్చేసారు. ఇక్కడ దీంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. చూద్దాం ఒకసారి దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఏంటా అనేది. సో వావ్, సో చూసుకున్నట్టయితే మనకు దీంట్లో ఒక బ్యాగ్ అండ్ కొన్ని మాన్యువల్స్ అండ్ సిలికాన్ సంబంధించి ఒకటి ఇచ్చిండు, కొన్ని మాన్యువల్స్ ఇచ్చిండు. అండ్ ఎలా వాడాలి ఏంటా అనేది మాన్యువల్కి సంబంధించి ఒక మాన్యువల్ అయితే ఇచ్చిండు అనమాట. సో వాడే ముందు అయితే మీరు ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకుని మీరైతే ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకి ట్యూటోరియల్ ఉంటుంది అనమాట, ఎలా వాడాలి ఏంటా అనేది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు అయితే వాడుకోవచ్చు. నేను చూపిస్తాను అనమాట ఫ్రంట్లో ముందు. ఇంకా కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ వారంటీ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దీంట్లో కొన్ని సంబంధించి ఏంటిదో, ఇదేందో కొత్తగా ఉంది ఏంటో ఇది, మీకు ఎవరికైనా తెలిస్తే మెన్షన్ చేయండి, నాకైతే తెలియదు అది ఏంటిదో. సో అంతే, దీంట్లో ఇదివే ఉన్నాయి అనమాట. ఈ సైడ్కి అయితే పెడదాం. ప్రోడక్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇవన్నీ తీసేద్దాం. ఓ ప్రోడక్ట్ ఇది మెయిన్ ప్రోడక్ట్, ఇది అల్ట్రా లెజెండ్. ఈ వీడియో మొత్తానికి హైలైట్ ఇదే. అండ్ ఇది ఒకటి వచ్చేసి గ్రిప్ హ్యాండిల్, అండ్ ఇది ఒకటి మ్యాగ్నెటిక్ హోల్డర్, అండ్ A టైప్ టు C టైప్ ఛార్జర్ అనమాట. అంతే, ఇంకేం లేవు. దీన్ని కూడా సైడ్ పెట్టేద్దాం. మెయిన్ ప్రోడక్ట్లోకి అయితే వచ్చేద్దాం. సో మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇవే అన్నమాట. ఇది కూడా పక్కకు పెడదాం. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ హోల్డర్, మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి ఇది. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసి ఇదే గింబల్. సో దీన్ని ఎలా వాడాలి ఏంటా అనేది మొత్తం అయితే వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి వచ్చేసి మినీ ట్రైపాడ్ అన్నమాట. చూడండి, మినీ ట్రైపాడ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. మనం ఈ విధంగా పెట్టుకుని అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ ఇవన్నీ పక్కకు పెట్టేసి మెయిన్ ప్రోడక్ట్లు అయితే వచ్చేది అనమాట. మెయిన్ ప్రోడక్ట్, మనకు ప్రోడక్ట్ చూసారు ఎలా ఉందో, ప్లాస్టిక్తో అయితే బిల్డ్ చేశారు. దీంట్లో మనకు వచ్చేసి 3 మోటార్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీంట్లో బటన్స్ చూసారా ఎలా ఉన్నాయో, బటన్స్ మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సైడ్కి దేనికో చెప్తాను మీకు. ఛార్జింగ్ పోర్టల్ ఇక్కడ C టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మోడ్ అండ్ పవర్ బటన్ కూడా ఈ రెండు ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకు రికార్డింగ్కి సంబంధించింది, లేదా ఫోటో తీసుకోవడానికి. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అనేది, కెమెరా ఫ్రంట్ కావాలా బ్యాక్ కావాలా అనే దానికి. ఇది వచ్చేసి జాయ్స్టిక్ మోడ్. సో మూమెంట్ ఉంటాయి అన్నమాట, దీన్ని బేస్ చేసుకుని మూమెంట్ చేయొచ్చు. ఇది వచ్చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నమాట. సో ఓవరాల్గా అయితే ఒకసారి చూసేద్దాం ఎలా ఉంటుంది అనేది. మనకి ఈ విధంగా అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పవర్ అయితే ఆన్ చేసేద్దాం. సో స్టార్ట్ అయిపోయింది. మనం ఈ ఇప్పుడు కెమెరా పెడితే కానీ మనకి ఇదైతే మూమెంట్ అయితే ఉండదు. ఎందుకంటే చెప్పాను కదా, ఒక యాప్ ఉంటుంది, దాంట్లో మనకు ట్యూటోరియల్ ఉంటుంది. సో ఈ కెమెరాని మనం పెట్టాలంటే దీనికి ఈ హోల్డర్ ఏదైతే ఉందో దీనికి కెమెరా పెట్టి మనం ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇక్కడ వచ్చేటట్టు పెట్టాలన్నమాట. సో ఇలా పెట్టినప్పుడు మనకైతే పనిచేస్తుంది. సో ఇక మోడ్ పైన క్లిక్ చేస్తుంటే అది అటు ఇటు కదులుతుంది, చూసారా. సో ఇప్పుడు మనకైతే ఫోన్ ఇంకా పెట్టలేదు కాబట్టి మనకైతే ఏం మూమెంట్ అయితే ఉండదు ప్రస్తుతానికి. మీకు జస్ట్ ఇది ఆన్ చేయడానికి మాత్రమే ఇది ఒక చిన్న ట్యూటోరియల్ లాగా మీకు అయితే చేసి చూపించాను. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇదైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్. ఇది జాయ్స్టిక్ అటు ఇటు కదలడానికి. అండ్ బ్యాక్ సైడ్ ఇంకో బటన్ ఇచ్చారు. ఇది యూజ్ చేసుకుని మనం అయితే స్టేబుల్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా నొక్కినప్పుడు స్టేబుల్ అయితే అవుతుంది. ఇది ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు అయితే అర్థమవుతుంది. సో దీంతో కొన్ని వీడియోస్ అయితే చేసి చూపిస్తాను, మీరే చూడండి. సో మనం ముందుగా అయితే దాన్ని మనం స్కాన్ చేసినప్పుడు మనకి ఇక్కడ DJI అనే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నుంచి మీరు DJI మెమో అనే యాప్ ఉంది కదా, సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట, ట్యూటోరియల్ వీడియో.
మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఒక ట్యూటోరియల్ వీడియో అయితే ప్లే అవుతుంటుంది. సో మనం ఈ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కెమెరా, ఆల్బమ్, ఎడిటర్, ప్రొఫైల్ ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో కెమెరా పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డివైస్ అయితే సర్చింగ్ చేస్తుంది అనమాట. సర్చింగ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే మనకి డైరెక్ట్ కెమెరా మనం దీని నుంచి అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను, మీరే చూడండి. సో ఇక్కడ నేను కనెక్ట్ చేయగానే ఇక్కడ మనకైతే కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా. దీనిపైన కనెక్ట్ నొక్కగానే చాలు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఏదైతే తీసుకున్నామో గింబల్ దానికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. చూస్తున్నారు ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు మనకు కావాల్సిన ఆప్షన్స్ హైపర్ ల్యాబ్స్ కానీ, లేదా టైం ల్యాబ్స్ కానీ, లేకుంటే డైన్ జూమ్ కానీ. డైన్ జూమ్ అంటే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా. సో మనం ఒక ప్లేస్లో ఉంటాం, అది ఆటోమేటిక్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియో, నెక్స్ట్ వచ్చేసి ఫోటో, నెక్స్ట్ వచ్చేసి పానోరమా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా స్టోరీలా కావాలనుకున్నా కూడా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇట్లా మనకి 3 యాక్సిస్ గైరోస్కోప్ ఉండడం వల్ల స్టెబిలిటీ కూడా బాగుంటుంది అన్నమాట. సో దీంతో కొన్ని వీడియోస్ కూడా చేసి చూస్తాను. సో చూడండి మీరే. ఇంత ముందు కూడా ఒక చిన్న క్లిప్ అయితే ప్లే చేశాను కదా. సో ఇప్పుడైతే మొత్తంగా ఒకసారి పెద్ద వీడియో లాగా అయితే కొంచెం ప్లే చేసి అయితే చూపిస్తాను, మీరే చూడండి. చాలా బాగుంటుంది అన్నమాట. దీంతో ఒకసారి వీడియో కూడా తీసినామంటే చాలా క్లియర్గా అయితే ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా మనకి హ్యాండ్ షేకింగ్స్ అయితే ఉండవు అన్నమాట. సో గింబల్ మెయిన్లీ అయితే దానికే యూజ్ అవుతుంది. దీంట్లో మోడ్స్ కూడా ఉన్నాయి. ఆ మోడ్స్ని బేస్ చేసుకుని కూడా మీరైతే మంచిగా చేసుకోవచ్చు. సో మీకు కొన్ని ఎఫెక్ట్స్ రావాలంటే మాత్రం దీనికి సంబంధించిన DJI ఇందాక చూపించాను కదా కెమెరా, దాంట్లో చేస్తేనే మాత్రమే మీకు కొన్ని దీంతో యూజ్ ఉన్నవి కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇంకా లేట్ లేకుండా మనం నార్మల్ క్యామ్తో అయితే కొన్ని వీడియోస్ అయితే ప్లే చేసి చూస్తాను, చూడండి. Sorry, it's DJ. సో అదనమాట ఓస్మో DJIకి సంబంధించిన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.